ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దైవ వాక్ అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రతిరోజు మీరు వింటూ అనేక మందికి షేర్ చేస్తున్నందుకు దేవుడు తగిన కృప దీవెనలు మీకు మెండుగా దయచేయనుగాక. ప్రతిరోజు వినండి, బ్లెస్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు వాక్యము నిమిత్తం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. పౌలు గారు అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి. ఎందుకు పౌలు గారు మరల ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు అంత ఆనందంగా గడపాలని చెప్తున్నారు? మీరు ఆలోచన చేస్తే ఆనందంగా ఉండేవారిని దేవుడు దీవిస్తాడు. సంతోషం ఉండేవారిని దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. నిస్పృహ, నిష్ఠూరం, ఏమండి, మనోవేదన, దుఃఖం అది దేవుని చిత్తంగా, దేవుని బిడ్డలకి అది తగదు. అది దుష్టుని యొక్క క్రియలు. దుష్టుడు ఎప్పుడు పీడిస్తూ, బాధిస్తూ, శోధిస్తూ, ఏమండి, నిరాశలోనికి, నిస్పృహలోనికి, నిందల్లోనికి నడిపించేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా గడిపేటట్టు చేస్తాడు. ఆనందించేవారిని ఇంకా దేవుడు దీవిస్తాడు. ఏమంటే వాక్యం ఉంటుంది 126 కీర్తనలో, వారి నోటి నిండా నవ్వు ఉండేను అంటే. దేవుడు మన నోటి నిండా నవ్వుండేటట్లుగా చేస్తాడు, నవ్వేటట్లుగా చేస్తాడు. మనసారా నవ్వుతూ ఆనందంగా గడపాలి. మీకు ఒక విషయం చెప్పిన, పౌలు గారి పత్రిక ఎక్కడ రాస్తున్నాడు తెలుసా అండి? చెరసాలలో, జైల్లో, సంఖ్యల మధ్యలో, కనీసం మనిషి నిలబడే హైట్ లేని 4 అడుగుల హైట్ ఉన్నటువంటి ఒక బందీ గృహం, ఒక భయంకరమైన జైలు. అది అంత కఠినమైన కారాగారంలో అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటూ, అదే గదిలో ఆహారం తింటూ, ఏ విధమైన వెలుతురు లేని చీకటి గదిలో పౌలు గారి పత్రిక రాస్తున్నాడు. అక్కడ రాస్తూ ఏమని రాయాలి ఆయన? నేను ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇన్ని బాధలు పడుతున్నా, దేవుని నమ్ముకుని ఇన్ని శ్రమలు పడుతున్నా అని రాయాలి కదా. కానీ ఏమంటున్నాడంటే, ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. అంటే ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు పౌలు గారి యొక్క సంతోషాన్ని హరించలేకపోయినాయి, పౌలు గారి యొక్క ఆనందాన్ని హరించలేకపోయినాయి. పౌలు ఆనందంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? అది దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చిన సంతోషం. నీవు నేనట్టి సంతోషాన్ని అనుభవించాలి, ఆనందంగా గడపాలి. ఆనందించడమే దేవుని యొక్క చిత్తమై ఉంది. పౌలు జైల్లోనే అంత ఆనందంగా ఉంటే, నిన్ను నన్ను ప్రభు విమోచించి, ఆ చెరసాల నుంచి తప్పించి, శోధన నుంచి తప్పించి, దుష్టు నుంచి తప్పించి, వ్యాధుల నుంచి తప్పించి, నీ కొరకు నా కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టి విమోచించి, ఏమంటే ఒక స్వాతంత్రంలోనికి, సర్వసత్యంలోనికి దేవుడు మనల్ని నడిపించాడే. మనమెంత ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. మనమెంత సంతోషంగా ఉండాలి. పౌలు జీవితంలో బయటేమో సంఖ్యలు, చైన్లు, లోపలేమో ఆనందం, ఆశీర్వాదం. ఆమె ఈ రోజున మనం ఇంకా ఆనందంగా గడపాలి. చాలామంది పౌల్లాగా చెరసాల్లో లేరు, కానీ అనేకమైన సంఖ్యల చేత బంధించబడిపోయారు. కానీ దేవుడు నిన్ను విమోచిస్తున్నాడు. దేవునికి ఇచ్చిన స్వేచ్ఛ, విడుదలను బట్టి నువ్వు ఎంతో ఆనందంగా గడపాలి, సంతోషంగా గడపాలి. సంతోషించడమే దేవుడికి ఇష్టం. కొంతమంది క్రైస్తవులు ఆనందంగా నాట్యం ఆడినా, సంతోషంగా ఉన్నా బాధపడిపోతారు. దేవుని బిడ్డలు ఎలా చేయొచ్చా, దేవుని బిడ్డలు అలా చేయొచ్చా, దేవుని బిడ్డలు సంతోషంగా ఉండొచ్చా, దేవుని బిడ్డలు నవ్వొచ్చా, దేవుని బిడ్డలు డ్యాన్స్ వేయచ్చా? ఏమంటే ఎందుకు వేయకూడదు? దేవుడే కదా సంతోషం ఇచ్చేవాడు. నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు అని ఉంది కదా. సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. నాట్యమాడు, దేవుని ఘనపరచు, దేవుని హెచ్చించు, సంతోషంగా గడుపు. నిశ్చయముగా ప్రభువు నిన్ను దీవిస్తాడంతే. సోమరోల్ని, బద్ధకస్తుల్ని, ఏమండి, ఎప్పుడు నిష్ఠూరంలో ఏం కదలని మెదలని వారిని దేవుడేం దీవించడండి. ఎప్పుడు చురుకుగా ఉండటం భాగ్యం అని ఉంది. నాట్యం ఆడుతూ, గంతులు వేస్తూ దేవుని ఘనపరిచే వారిని నా దేవుడు బాగా దీవిస్తాడండి. ఆనందించండి దేవునిలో. శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, కన్నీటిలో ఉన్న, బాధల్లో ఉన్న అవన్నీ పక్కన పెట్టండి. దేవుని బట్టి ఆనందించండి. మీరు ఎన్ని కష్టాలు వచ్చినా నీ ఆనందాన్ని ఎవరు తీసివేయకూడదంతే. ఈ ఆనందం దేవుని సన్నిధిలో పొందుకున్నానన్న పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనంద వాక్యం. ఆ ఆనందం దేవుని ఆత్మ ద్వారా పొందుకోవాలి. హల్లెలూయా. అట్టి కృపా సమృద్ధి దేవుడు మనందరికీ దయచేసి మనల్ని ఆనందింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.